హలో హలో ఫ్రెండ్స్. క్రికెట్ లవర్స్, క్రికెట్ అభిమానులకు మాత్రమే చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 ఇంప్లిమెంట్ చేసినారు కదా. ఈ గేమింగ్ బిల్ వల్ల స్పోర్ట్స్ ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ 7 to 8 ఇయర్స్ నుంచి ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లే చేస్తాం. 28 ఇయర్స్ నుంచి స్పోర్ట్స్లో ఎస్పెషల్లీ క్రికెట్ చూస్తూ ఉన్నా. క్రికెట్, కబడ్డీ చిన్నప్పటి నుంచి. సో స్పోర్ట్స్ అంటే లైక్ ప్రతి ఒక్కరు ఈ స్పోర్ట్స్ లాస్ అవుతుంది అంటే కదా ఇండస్ట్రీ. మెయిన్ గవర్నమెంట్కి 20,000 రెవెన్యూ పోతుంది. అది పోయినా బాధ లేదు, బెట్టింగ్ వల్ల నష్టపోయే వాళ్ళ కోసం. సో మంచిదే చేసినారు. ఇప్పుడు గవర్నమెంట్కి రెవెన్యూతో సంబంధం లేదు. అది ఇంకో ఎన్ని రకాలుగానో గవర్నమెంట్ అయితే మళ్ళీ రెవెన్యూ చేసుకుంటుంది. ఎక్స్పోర్టు, ఇంపోర్టు, ఇండియాలో అంత ఎంప్లాయీస్ అంతా మంచిగా ఉంటే చేసుకుంటారు. అది కాదు మెయిన్. దీంట్లో ఇంకొక ఆస్పెక్ట్ పరంగా బెట్టింగ్ వల్ల చాలామంది చనిపోతారు. ఎక్కువ బెట్టింగ్ లాస్ అయ్యేది స్పోర్ట్స్. ఈ క్రికెట్, గేమ్ ఆఫ్ స్కిల్ ఈ గేమ్లో కాదు, క్యాష్ను, రమ్మీ. దీంట్లో ఎట్లా అంటే ఒక నిమిషంలో 2 లక్షలు, 3 లక్షలు, గంటలు 10 లక్షలు, 50 లక్షలు ప్లే చేసి వెంటనే విన్ అవ్వాలనే కెపాసిటీతో ప్లే చేస్తారు వాళ్ళు. సో వాళ్ళ గేమ్ ఆఫ్ స్కిల్ ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ అసలు స్పోర్ట్స్ అంటే క్రికెట్లో ఉండే నాలెడ్జ్ ఉండదు వాళ్ళకు. అది కాకుండా ఇప్పుడు చూడండి, 17 నుంచి 25 ఏజ్, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళే ఈ రమ్మీ కానీ పోకరు, రమ్మీ, ఫ్రాంకీ టైము, అవేవో ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి. దాంట్లో జస్ట్ అట్లా నొక్కంగానే అది అయిపోతుంది. సో దాంట్లో బెట్టింగ్ వల్ల చాలా ఫ్రాడ్ ఉంది కాబట్టి దానిలో బ్యాన్ చేయడం 100% మంచిది. దానివల్ల యూత్ చెడిపోకుండా ఉంటారు, వాళ్ళు టైం వేస్ట్ చేసుకోరు. అది నిజం. మెయిన్ ఇంపాక్ట్ వచ్చి ఇప్పటి నుంచి ప్రమోషన్ చేసే వాళ్ళకు శిక్ష ఉంది, దాన్ని నిర్వహించే వాళ్ళకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఏ స్టూడెంట్ అంటే ఇప్పుడు మంచి స్టడీ చదువుకుంటూ ఉన్నవాడు మాత్రం ఖచ్చితంగా సో దాని జోలికి పోడు. ఇప్పటి నుంచి ఉండే వాళ్ళకు నిజంగా ఇది చాలా మంచిగా చేసినట్టు. ఎందుకంటే ఇంకా ఎవడు ప్లే చేయాలనుకోడు. సో అది 100% కరెక్ట్. ఇంతకుముందు ఉన్న వాళ్ళంటే ఈ సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం వల్ల చాలామంది స్ట్రగుల్ అయ్యారు ఫ్యామిలీ. అసలు మా ఫ్రెండ్స్, మా జూనియర్స్ అంటే దీంట్లో 18 నుంచి 17 నుంచి 25 ఏజ్లో, అది ఏజ్ మెచ్యూర్ లెవెల్ కాదు. ఆ టైంలో ప్లే చేస్తారు, పోగొట్టుకుంటారు, కసి ఉంటుంది, వెంటనే విన్న వాళ్ళు జెల్సాలు ఎంజాయ్ చేయాలని. ఆ టైంలో ఏం మైండ్ తెలియదు. ఆ టెంప్టేషన్లో అప్పులు చేసి సూసైడ్, లాస్ట్కి ఏది కాకుండా సూసైడ్ కూడా చేసుకుంటారు. సో అది ఏజ్ మెచ్యూర్ లెవెల్ ప్రకారంగా చేసుకుంటారు. కానీ దీంట్లో ఈ ఫ్యాంటసీ యాప్స్ ప్లే చేసేవాళ్ళు, ఇంతకుముందు ప్లే చేసేవాళ్ళు కానీ వాళ్ళంతా కొద్దిగా మెచ్యూర్ లెవెల్ అంటే 25 నుంచి 35, 45 ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఆడతారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ బేసిక్గా ఒక రియల్టీ క్రికెట్ అభిమానులు, అంటే స్పోర్ట్స్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ క్రికెట్లో నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఫ్యాంటసీని మాత్రమే లైక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు 39, 49 పెడతారు. వాళ్ళకున్న చిన్నప్పటి నుంచో లేదా మధ్యలో స్పోర్ట్స్ అంటే లైక్ క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్, వాలీబాల్, టెన్నిస్, బాస్కెట్బాల్. సో ఒక్కొక్కరికి ఒక గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఆ గేమ్లో ఒక నాలెడ్జ్తో ఈ డ్రీమ్ 11, మై 11 సర్కిల్, ఫ్యాంటసీ యాప్లు అనేటివి ఒక ఆపర్చునిటీ వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకల్లా ఇచ్చినట్టే. ఎందుకంటే వాడికి ఉన్న స్కిల్తో ప్రెడిక్షన్ చేసి వాడు నెలకు ఒక 100, 200, 500, 1000, మహా అయితే 1000 లాస్ట్. ఇయర్లీ మొత్తం కూడా వాడు పెట్టుకునే 12,000 ఇన్వెస్ట్ చేసి వాడు 1 lakh, 2 lakh, 3 lakh, 1 lakh బాగుండి 1 crore, 50 lakhs, 25 lakhs ఎంతో కొంత ఎర్న్ చేసుకునే ఒక ఆప్షన్ అది ఫ్యాంటసీ అనేది. సో దాంట్లో గేమ్ ఆఫ్ స్కిల్ ఉంది. అది ఉంది అని ఇంతకుముందు కోర్టే చెప్పింది, చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు గేమ్ ఆఫ్ స్కిల్ ఒకడు అంటాడు ఛాన్స్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ స్కిల్ అని వేరే వేరే ఉంది. దాంట్లో గేమ్ ఆఫ్ స్కిల్ ఏముంది అంటారు. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే పోయి ఆ గ్రౌండ్‌లో ఆడితేనే కాదు. అట్లా ప్రతి ఒక్కడు క్రికెట్ ఉన్నోడంతా మళ్ళీ ఇండియా టీమ్‌లో పోవాలి. అంత ఛాన్స్ కూడా లేదు. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అంతా ఉన్నారు. ఒరేయ్! సో, ఈ స్కిల్ బేస్డ్ గేమ్‌లో నేను 2019లో మెగా కాంటెస్ట్ రూ. 25 కాంటెస్ట్ అనుకుంటా. సెకండ్ ర్యాంకు ఉత్తరప్రదేశ్, హర్యానా, ఏపీ, ఆంధ్రప్రదేశ్ నుంచి ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. అటువంటి డ్రీమ్ లెవెన్‌లో అప్పుడు ట్యాక్స్ కట్ అయిపోయి 23,000 ఒక్కొక్కరికి వచ్చి ఉంది. ఆ డేటా కూడా ఉంది. స్క్రీన్ షాట్ తీసుకొని పట్టుకున్నా. సో, అప్పుడు 1 ఇయర్ కరోనా టైంలో 2020లో మళ్ళీ ట్యాక్స్ రిటర్న్ వచ్చి క్రెడిట్ కూడా అమౌంట్ నా అకౌంట్‌లో క్రెడిట్ అయిపోయింది. అంటే ట్యాక్స్ ఫైల్ చేసినాను. వినోద పన్ను కింద అని సీఎం ఆ ఫ్రెండ్ ఉంటే చేసుకొని వచ్చింది. సో, అంత ట్రాన్స్‌పరెన్సీగా ఉన్నటువంటి డ్రీమ్ లెవెన్ అనే ఫ్యాంటసీ స్కిల్ బేస్డ్ ఆటోమేటిక్‌గా చేతులు ఎత్తేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి పోయి కోర్ట్‌లో ఫిల్ చేసేంత కెపాసిటీ డ్రీమ్ లెవెన్ కాదు కదా! ఏ దానికి లేదు. అంతకుముందంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన అగ్రికల్చర్ లా ఒకటి చట్టం చేయాలని చేసింది. దాంట్లో ధర్నాలు చేసి అవి ఇవి చేయడం వల్ల రిటర్న్ తీసుకున్నారు కానీ ఈ బీజేపీ గవర్నమెంటు ఇప్పుడు దీంట్లో ఇది బెట్టింగ్ వల్ల మంచి జరుగుతుంది, బెట్టింగ్ అనేది ఉండదు అనే ఉద్దేశంతో ఇచ్చినారు కాబట్టి ఎవరు కూడా నాకు తెలిసి అసలు వెయ్యరు. అంతా ఫ్రాడ్ వెయ్యరు అంతే అయిపోయింది. బట్ ఏమంటే స్కిల్ స్పోర్ట్స్ నాలెడ్జ్ ఉండి ఒక ₹10 ఇన్వెస్ట్ చేసి అమౌంట్ ఎర్న్ చేసుకునే వాళ్ళకి నిజంగా బ్యాడ్ న్యూస్. అంటే ఇదేం గ్యాంబ్లింగ్ కాదు. దిస్ ఈజ్ పీజీ యాక్ట్ ప్రకారం ఇంతకుముందు కోర్టు ఇచ్చిన ప్రకారం ఇది ఒక స్కిల్ బేస్డ్ అని ఆల్రెడీ ఇంతకుముందే లా చెప్పింది. అటువంటి దాంట్లో మనీ ఎర్న్ చేసుకోనికి ఉండే ఒక ప్లాట్ఫామ్ లాంటి డ్రీమ్ లెవెన్ కానీ మిగతా ఫ్యాంటసీ యాప్లు కానీ లీగల్గా నడిచే అంటే మనం ఒక లీగల్గా మనకున్న స్పోర్ట్స్ నాలెడ్జ్తో ఎర్న్ చేసుకునే ఆప్షన్ మొత్తం పోయినట్టే. ఇంకా దీనివల్ల ఇప్పుడుండే యూత్ ఇప్పటి నుంచి వచ్చే వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా అంటే బెట్టింగ్ అడిక్షన్ కాకుండా ఉంటారు. ఫ్యూచర్లో ఒకవేళ ఫ్యాంటసీ రెగ్యులేషన్ చేసి మంత్లీ ఇంతనే 1 ఇయర్‌కి ఇంతనే ప్లే చేయాలని ఒక రూల్ వస్తే మాత్రం సో అప్పుడు మళ్ళీ స్పోర్ట్స్ అనేది బాగా వ్యూవర్షిప్ కానీ రెవెన్యూ కానీ బాగా వస్తుంది లీగల్గా అయితే. ఇప్పుడు దీని దెబ్బకు మొత్తానికి సింపుల్గా చెప్తుందండి. ఈ బిల్లు వల్ల యూరోపియన్ క్రికెట్ అనేది యూరోప్ రీజియన్లో ఉండే కంట్రీస్ అంటే ఒక ఇంగ్లాండు, ఐర్లాండు, స్విట్జర్లాండు, నెదర్లాండ్ ఇవి తీసేసి మిగతా కంట్రీలు ఇప్పుడిప్పుడే యూరోపియన్ రీజియన్లో ఉన్న నైబర్ కంట్రీస్ అన్నీ అంటే యూరోప్ రీజియన్కి వచ్చేటివన్నీ డెన్మార్క్, స్పెయిన్, పోర్చుగల్, సైప్రస్, ఇటలీ, ఫ్రాన్సు, క్రొయేషియా, స్వీడను, నార్వే, ఫిన్లాండు. సో ఇవి T10 లీగ్‌లో అక్కడ కండక్ట్ చేసి అంటే క్రికెట్ డెవలప్ అంటే ఫ్యూచర్లో ఐసీసీ అంటే క్రికెట్ వరల్డ్ కప్‌లో పార్టిసిపేట్ చేయనీకి అక్కడ క్రికెట్‌ను ఒక 3-4 ఇయర్స్ అంతకుముందు నుంచే డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. అది కేవలం ఒక డ్రీమ్ లెవెన్ అనేది అక్కడికి స్పాన్సర్ ఇచ్చి దాన్ని లైవ్ టెలికాస్ట్ ఫ్యాన్కోర్లో చేస్తున్నారు. అక్కడ ప్లే చేసే వాళ్ళంతా కూడా మన ఇండియా వాళ్ళు అంటే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ ఇక్కడి నుంచి పోయి అక్కడ షటిలర్స్ అయ్యి అంటే అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేసి వాళ్ళు ఆ T10 లీగ్‌లో పార్టిసిపేట్ చేసి అక్కడున్న కంట్రీస్‌కు ఎక్కువ అంటే క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా చేయాలని అంటే చేసి పార్టిసిపేట్ చేసే విధంగా దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఆ డ్రీమ్ లెవెనే స్టాప్ అయినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అది అసలుకి ఇంకా అదే యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్షిప్ అనేది జరగదు. అంటే అన్ని కంట్రీస్ కలిసి ఒక ఛాంపియన్షిప్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. డ్రీమ్ లెవెన్ ప్లే చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసి ఉంటారు. సో అది ఫస్ట్ డిజాస్టర్ అయ్యేది ఫస్ట్ అదే. అంటే ఇంకా జరగవు, ఇంకా వేస్ట్. ఇంకా సెకండ్ వచ్చేసి వరల్డ్ కప్ అంటే వరల్డ్ కప్‌లో ఈవెంట్స్ సేనా కంట్రీస్ అంటే వరల్డ్ వైడ్‌గా ఉండే కంట్రీస్ మెయిన్ టాప్ 8 అండ్ టాప్ 15 ఉండే కంట్రీస్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక వీటికి
కన్ఫర్మ్‌గా చెప్తున్నా. ఇప్పుడు కాదు, ఒక 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత వ్యూవర్‌షిప్ కాదు కదా! అక్కడ ఫస్ట్ రెవెన్యూ లాస్ అయితారు. వాళ్ళ మ్యాచ్‌లు ఎక్కువ టెలికాస్ట్ టెలివిజన్‌లో గానీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో గానీ చూసేవాళ్ళు ఉండరు. అంటే ఓన్లీ ఫ్యాంటసీ బేస్ వల్లనే ఈ వరల్డ్ వైడ్ అని చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఇంక చూడరు ఎవరు. అంటే రియల్ క్రికెట్ అభిమాని కూడా ఇంట్రెస్ట్ రాదు. ఇప్పుడు ఎవరికైనా నాలెడ్జ్ ఉంటే రూ. 10 పెడితే రూ. 20 వస్తదని చూస్తారు గానీ, నువ్వు ఫ్రీగా ఆడమంటేనే కారు ఇస్తది, ప్రైజ్ మనీ పెట్టినా అని ఎవరు చూడరు. అసలుకి ఆ డ్రీమ్ 11 అనేదే ఇంకా నాకు తెలిసి ఉండదు. ఆల్మోస్ట్ నేను ఆడిన కాంటెస్ట్‌లే 48,000, 2000 సిరీస్ 2018 నుంచి ప్లే చేస్తా ఉన్నా. సో, నేనే స్పోర్ట్స్ ఇష్టం కాబట్టి, అందులో క్రికెట్ ఎక్కువ ఇష్టం కాబట్టి నాకే అంత ఉన్నప్పుడు, నేనే అంత ప్లే చేసేటప్పుడు, నాకే ఇంట్రెస్ట్ అంటే అంతగా అనిపియలే. అంటే చూస్తాను ఒక అభిమానంతో గానీ, అప్పుడున్నంత ఇంట్రెస్ట్ రాదు. అయినా అదొక స్పోర్ట్స్ కల్చర్, అలాంటి ఫ్యాంటసీ ఉంటేనే స్పోర్ట్స్ అనేది కొద్దిగా గ్రోనెస్ గూడా అవుతది. అంటే లైక్ చేసేవాళ్ళు, అంటే ఇంట్రెస్ట్ పోతాది. ఇంక నీకు ఏ స్పాన్సర్‌షిప్ అనేది ఏదనేది గాదు మెయిను. చూసే వాళ్ళకు ఆ వ్యూవర్‌షిప్ ఉండదు. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు. ఎంటర్‌టైన్‌మెంట్ అనేదే ఉండదింక. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఖచ్చితంగా పోయినట్టే. ఇంకొకటి ఇప్పుడు ప్రో కబడ్డీ లీగ్ 12థ్ సీజన్ స్టార్ట్ అవుతాది. 29థ్ నుంచి స్టార్ట్ అవుతుంది. నిజంగా చెప్తానా, ప్రో కబడ్డీ లీగ్ అనేది కేవలం డ్రీమ్ 11 ఫ్యాంటసీ వల్లనే. బెట్టింగ్ కాదు, ఏం కాదు. బెట్టింగ్ యాప్ల వల్ల కూడా కాదు. అది ఓన్లీ ఫ్యాంటసీ, డ్రీమ్ 11, మై 11 సర్కిల్ లాంటి యాప్ల వల్లనే ప్రో కబడ్డీ కూడా ఇన్ని సీజన్స్, అంటే స్టార్టింగ్ సీజన్ నుంచి చూస్తూనే ఉన్నాము. దాన్ని అంటే డ్రీమ్ 11 ఫ్యాంటసీ ఒక స్కిల్ దాంట్లో ప్లే చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ ప్రో కబడ్డీ లీగ్ 12థ్ సీజన్ అనేది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అంటే చూడరు. ఎక్కువ ఈ ఫ్యాంటసీలో మనీ ఇన్వాల్వ్‌మెంట్ చేయడం వల్లనే వస్తది బేస్‌తో పెడితే అని మాత్రమే చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఆప్షనే లేదు అసలకి. ఇంక చూడరు వాళ్ళు. ఎవరు చూడరు. టీవీలో కూడా చూడరు. మహా అయితే చూస్తారు కొంతమంది మాత్రమే. అందరూ మ్యాక్సిమం చూడరింక. పక్కా చెప్తున్నా. ఎవరు చూడరింక. చూసేవాళ్ళు తక్కువ అసలకి. దానికి స్పాన్సర్స్ రారు. ఇంతకుముందున్నంత బ్రాండ్ వాల్యూ ఉండదు. ఏమి అసలుకి ఉండదు. అంతా కొలాప్స్. ఇదంతా చెప్పేదేందంటే, ఫ్యాంటసీ వల్ల అన్ని విధాలుగా ప్లస్ ఫ్యాంటసీ క్రికెట్ మనీ ఇన్వాల్వ్‌మెంట్ ఉండడం అనేది, అది ఆర్ఎంజీ రియల్ మనీ ఉందనేది అదొకటి పాయింట్ అవుటే కానీ ఏదైనా రియల్ మనీ ఉంటేనే అది కాంపిటీటివ్‌గా ఉంటది. ఇప్పుడు మనీ లేకుండా ఏది ఫ్రీగా ఇవ్వరు కదా! ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇంకొక దాంట్లో ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ మనం మనీ పెడితేనే కదా రిటర్న్స్ వచ్చేది. ఇది అంతే. బట్ అయినా ఏ గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకున్నా అది మంచి థింక్ చేసి, దాని మించి రీసెర్చ్ చేసి తీసుకోమంటారు. సో, ఇది ఒక విధంగా చాలా ప్లస్సు. బట్ ఏమంటే ఫ్యూచర్‌లో రెవెన్యూ, స్పోర్ట్స్ మీద లైక్ చేసేవాళ్ళు తగ్గుతారు. అది మాత్రం కన్ఫర్మ్‌గా చెప్పగలం. సో, మొత్తానికైతే యూత్ అయితే చెడిపోరు. అది మాత్రం పక్కా. కానీ రెవెన్యూ మాత్రం ప్రతి ఒక్క మన ఇండియన్ స్పోర్ట్స్ ఇండస్ట్రీయే కాదు, ఈవెన్ ప్రపంచ కప్‌లో పార్టిసిపేట్ చేసే మొత్తం టీమ్స్ ప్రతి ఒక్కరికి రెవెన్యూ. ఐపీఎల్ అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. నెక్స్ట్ 2026లో టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్ ఉంది కదా! ఇవి మాత్రం అంటే అప్పుడున్న బ్రాండ్ ఉండదు. ఏదో చూస్తారు, రియాలిటీ జెన్యూన్ ఫ్యాన్స్ చూస్తారు. అసలు నాకు తెలిసి గ్రౌండ్‌కి పోయి టికెట్ పెట్టి కూడా ఇంతకుముందన్న అభిమాన క్రికెటరు, ఫ్యాను, కోహ్లీ బిగ్ ఫ్యాను, ధోని, రోహిత్ శర్మ అని ఎంతో చూసేటోళ్ళు కూడా అంత అభిమానంతో అయితే చూడరు. ఎందుకంటే ఇప్పుడు అంత అభిమానం చూడాలన్నా ఫ్యాంటసీ క్రికెట్‌లో, ఇప్పుడు స్పోర్ట్స్ మీద అభిమానం క్రికెటర్ ఉన్నప్పుడు వానికి స్పోర్ట్స్ నాలెడ్జ్ ఉంటుంది. స్పోర్ట్స్ అంటే లైక్ ఉంటాడు. అందులో క్రికెట్ ఎక్స్‌పర్టు. సో, అలాంటోడు ఏం చేస్తాడు? ఓహో! నాకు ప్లాట్‌ఫామ్ అంటే నాకున్న నాలెడ్జ్‌తో నేను విన్ అయితే ఆ అమౌంట్‌తో, ఆ సోర్స్‌తో నేను హ్యాపీగా గ్రౌండ్‌లో మ్యాచెస్, అదే అభిమాన క్రికెటర్‌ని చూస్తా. 10,000 కాకపోతే 20,000, 30,000, 5,000 టికెట్ తీసుకొని చూస్తాననే హోప్ ఉండేది. ఇప్పుడు వానికి మనీ అంటే జాబ్ చేసేటోళ్ళు, జల్సాలు, వానికి క్రికెట్ రియల్ జెన్యూన్ ఫ్యాన్స్‌కు కాకుండా వాళ్ళకు కూడా మంచి శాలరీ చేసేటోళ్ళు హ్యాపీగా పోయి చూస్తారు. రియాలిటీగా వాళ్ళు చూడరు. అదేదో గ్రౌండ్‌లో చూసి ఎంజాయ్ చూస్తారు మనీ ఉన్నోళ్ళు. సో, మధ్యస్థంగా ఒక ఫ్యాంటసీలో మనం ఎర్నింగ్ సోర్స్ చేసుకొని అభిమాన క్రికెట్ అన్న గ్రౌండ్‌లో చూడడం గానీ,
సో, వాడికంటూ మనీ సంపాదించుకొని ఎన్నో యూజ్ చేసుకోవాలని ఉంటుంది. సో, అదల్లా ఆప్షన్ లేదు గదా! ఇంగసలుకు చూడాలన్న ఇంట్రెస్ట్ రాదు. అంటే మంచిగా జాబులు చేసుకుంటారు. ఇంకొక సోర్స్‌తో గెయిన్ అయితారు అనేది ఉంటుంది. కానీ ఫ్యాంటసీ వల్ల ఎవడు అసలుకి ఫ్యాంటసీ క్రికెట్ వల్ల మాత్రం ఎవడు నష్టపోడు. ఎందుకంటే దాంట్లో నువ్వు పెట్టే అమౌంట్ తక్కువ. దాంట్లో వచ్చేది నీకు విన్నింగ్ పర్సెంట్ ఎక్కువ. ఎక్కువ లాస్ అవ్వనీకి ఛాన్సే లేదు. ఎందుకంటే నేను 8 ఇయర్స్ నుంచి ప్లే చేస్తున్నా. ఆల్మోస్ట్ అంతకుముందు నుంచే మేము ఈ ఫ్యాంటసీ తెలియనప్పటి నుంచే మా ఫ్రెండ్స్ మేము ప్లేయర్స్‌ని ఇద్దరం ఆఫ్‌లైన్‌లో అంటే మాట్లాడుకొని ఆ ప్లేయర్ ఎంత కొడతాడు, ఈ ప్లేయర్ ఎంత జింబాబ్వే ప్లేయర్‌లు ఓల్డ్ వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ అట్లా మేము అట్లా మామూలు ఆఫ్‌లైన్ బెట్టింగ్ మాత్రం మేమిద్దరం ఫ్రెండ్స్‌గా పెట్టుకుంటాంటిమి. ఎప్పుడైతే ఇది ఆన్‌లైన్‌లో ఇట్లా ఉంది, లీగల్‌గా ఉంది అని తెలిసిందో వెంటనే జాయిన్ అయ్యి 1 ఇయర్ లోపే మ్యాక్ అంటే సెకండ్ ర్యాంక్ వచ్చింది. చెప్పిన ఆల్రెడీ. సో, అది ఒక నాకు చిన్నప్పటి నుంచి ఉండే నాలెడ్జ్ వల్ల అట్లా ఎంతమంది ఉంటారు చెప్పండి. మన క్రికెట్ ఒక మ్యాచ్ జరుగుతుంటే ఎంతమంది చూసేవాళ్ళు. అసలుగా జియో హాట్‌స్టార్ గానీ, లైవ్ 40 టెస్ట్ మ్యాచ్ కూడా ఈవెన్ మొన్న జరిగిన టెస్ట్ మ్యాచ్‌కి ఫో ఫోర్త్ టెస్ట్, ఫిఫ్త్ టెస్ట్ 41 క్రోర్ లైవ్ జియో హాట్‌స్టార్‌లో. సో, చూసుకోండి. ఇప్పుడు ఇంక నెక్స్ట్ ఆ విధంగా ఉండదు. ఎందుకు చూస్తున్నారంటే వాళ్ళు ఫ్యాంటసీని అంటే అభిమానం క్రికెట్ జెన్యూన్ అభిమానులు ఉంటారు. ఒకడు అసలు ఫ్యాంటసీ ఆడనోడు కూడా చూస్తారు. ఫ్యాంటసీ ఆడనోళ్ళు అభిమానులు ఉంటారు. అంటే ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి ఫ్యాంటసీ, డిజిటల్ ఏం లేవు. అప్పటి నుంచే మాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది. రూపాయి మళ్ళీ పెట్టలేదు కదా! అప్పుడు ఫ్యాంటసీ యాపులు లేవు. ఏది లేదు. ఆన్‌లైన్ లేదు. అసలుకి ఇవి ఏది రాలేదు కదా! అప్పుడు స్మార్ట్ ఫోన్స్ కూడా లేవు. ఎప్పుడు 2000, 1998, 96, 97 ఆ టైంలో అంత పాపులర్ కాదు కదా! ఆ టైంలో ఎందుకు చూసినాం? స్పోర్ట్స్ అదొక ఫ్యాషన్ అంటే అదొక అభిమానం. కొంతమందికి అది చూసినా చాలంటది. అలాంటి వాళ్ళు జెన్యూన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు చూస్తారు. కానీ వాళ్ళకి కూడా ఎంతని చూస్తారు? ఎంతసేపు టీవీలో చూస్తారు. చూసినా కూడా వాళ్ళకి మనీ సోర్స్ రావాలి కదా! చిన్న జాబ్ చేసుకుంటారు. చేసుకునోళ్ళు ఇంక స్టూడెంట్స్ అయితే అసలుకి వాళ్ళు ప్లే చేయకూడదు. అంటే 25 ఏజ్ లోపు ఉన్నోళ్ళు అస్సలు ప్లే చేయకూడదు. తర్వాతోళ్ళు చేసినా సరే వాళ్ళు చిన్నది ఏదో ఒకటి చేసుకుంటుంటారు. నెలకింత అమౌంట్ పెడతారు. ఇయర్లీ 12,000 అంటే నెలకు రూ. 1000 పెట్టుకున్నా వాళ్ళకొచ్చిన శాలరీలో ఇది ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేసి దాని ద్వారా ప్రాఫిట్ కోసం పెట్టి వాళ్ళు మెచ్యూర్ లెవెల్‌తో ప్లే చేస్తూ ఉంటారు. వాళ్ళు చూస్తూ ఉంటారు. సో, ఇంగా ఆ విధంగా వచ్చేది. ఇప్పుడు మళ్ళా ఇంగ ఆ సోర్సే లేకపోతే సామాన్యంగా చూడరు కదా! తగ్గుతాయి. చూసేదానికంటే ఫస్ట్ స్పోర్ట్స్ మీద ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ చాలా ఉంటది. అది మాత్రం కన్ఫర్మ్. ఇంకొకటి చెప్తాను. 2020లో ఏపీలో బ్యాన్ అయింది. అంతకుముందే తెలంగాణలో బ్యాన్ అయింది. మన యూజర్స్ అంటే స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇది ఇల్లీగల్ కాదు. ఇండియా మొత్తం ఉంది. మన ఏపీ, తెలంగాణ లేదు. అంటే నాగాలాండ్, సిక్కిం, ఒడిస్సా 6 స్టేట్స్ ఉన్నాయి. అంటే ఇది స్కిల్ గేమ్ అని తమిళనాడు, కర్ణాటక మళ్ళా బ్యాన్ అయ్యి, మళ్ళా అన్‌బ్యాన్ అయ్యి వస్తా ఉన్నాయి. సరే మనది ఏపీ, తెలంగాణ వస్తదిలే అనుకున్నాము. రాలే. అంటే ఎలాగైనా ప్లే చేస్తా ఉన్నారు ఫేక్ జీపీఎస్ పెట్టి. అటువంటి విన్ అయితాడు. ఒకవేళ లాస్ అయినా కూడా మినిమమ్ అమౌంట్‌లోనే లాస్ అవుతాడు. డ్రీమ్ 11 అనే కాదు ఏ ఫ్యాంటసీ క్రికెట్ యాప్‌లో అయినా. సో, దీనివల్ల అయితే ఎవరు బెట్టింగ్ అడిక్షన్ అయ్యి లాస్ అయినోళ్ళు కాదు. ఎక్కువ ఈ పోకర్, రమ్మీ ఎన్ని సార్లు చెప్పినా దానివల్లనే చాలామంది లాస్ అయ్యేది. దానివల్ల ఇప్పుడు మొత్తం అంతా బ్యాన్ చేసేటట్టు అయిపోయింది. సో, ఇప్పుడు ఇంగ మొత్తానికి ఈ ఫ్యాంటసీ యాప్ కూడా బ్యాన్ అవ్వడం వల్ల ఇంగ బీపీఎల్ గానీ, ఈ టీ20 లీగ్స్ గానీ, టీ20 లీగ్‌లో బీపీఎల్, సీపీఎల్, నేపాల్ ఎన్‌పీఎల్, ఇంగన్నీ శ్రీలంక ప్రీమియర్ లీగు, ఎస్ఏ టీ20 సౌత్ ఆఫ్రికా దీనిలకి ఏ దానికి ఆదరణ ఉండదు. అభిమానించరు. ఇంగ లైవ్ చూడరు. డిజిటల్ రెవెన్యూ వాళ్ళు డిజిటల్ హాట్‌స్టార్ గానీ, జియో సినిమా వాళ్ళు గానీ, వాళ్ళు మనీ ఇన్వెస్ట్ ఎక్కువ పెట్టి వాళ్ళది బ్రాడ్‌కాస్టింగ్ తీసుకోవడం గానీ ఇంకా ఏమీ ఉండదు. ఇది ఇప్పుడు తెలిసేది కాదు. ఇదంతా ఒక 6 మంత్స్, 8 మంత్స్, ఒక 1 ఇయర్ తర్వాత ఖచ్చితంగా అప్పుడు ఆ డేటా అనేది ఖచ్చితంగా వస్తుంది చూడండి కావాలంటే.
ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ఫ్యాంటసీ వల్లనే ఇవన్నీ రన్ అవుతా ఉండేది. ఇప్పుడు డ్రీమ్ లెవెన్ ప్రతి ఒక్క వరల్డ్‌లో జరిగే ప్రతి ఒక్క టీ20 లీగ్స్ గానీ, ప్రతి ఇంటర్నేషనల్ మ్యాచ్ గానీ, లైవ్ టెలికాస్ట్ చేసేది ఒక డ్రీమ్ లెవెన్ ఫ్యాన్ కోడ్. డ్రీమ్ లెవెన్ సంబంధమైన ఫ్యాన్ కోడే దాని అనుబంధ సంస్థ. సో, అది లైవ్ టెలికాస్ట్ పార్ట్నర్, ఇది స్పాన్సర్ కాబట్టి టైటిల్ స్పాన్సర్ 2020లో చేసి డ్రీమ్ లెవెన్ చేసింది. డ్రీమ్ లెవెన్ జెర్సీ. ఇప్పుడు మనకు లైవ్ ఒక టెలికాస్ట్ లైవ్ అవుతుందంటే టీవీలో ఆ గేమ్, అది ఆ జెంటిల్‌మెన్ గేమ్ క్రికెట్‌లో కదా! ఇప్పుడు ఫ్యాంటసీ అనేది లైవ్ రియల్ మ్యాచెస్ మీదనే కదా మనం ఒక రూపాయి ఇన్వెస్ట్ చేసేది. సో, నీకు ఒకసారి పెడితే నువ్వు 6 అవర్స్, 7 అవర్స్ తీయనీకి ఉండదు. సో, అటువంటి మంచి ప్లాట్‌ఫార్మ్ ఇది. సో, ఇది మిగతా బెట్టింగ్ యాప్‌ల వల్ల ఇది బ్యాన్ అయింది గానీ, ఒకవేళ ఇదే ఉంటే ఈ రకంగా బ్యాడ్‌గా ఉండి మనీ లాస్ అవ్వడం, స్టూడెంట్స్ యువత చెడిపోవడం అనేది ఖచ్చితంగా జరిగి ఉండదు. ఇప్పుడు దానిల వల్ల దీనికి మైనస్ అయింది కానీ, ఇది ఎప్పటికీ స్కిల్ గేమే. స్కిల్ గేమ్ లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఇండియా మొత్తం రన్ చేస్తుంటే, ఏ గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలు చూసుకుంటూ ఉండదు. 2008లో స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్క స్టేట్‌కు ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చి, అన్ని స్టేట్‌లో రన్ చేసి, ఏమంటే ఏపీ, తెలంగాణ, నాగాలాండ్, అస్సాం, ఒడిస్సా అంటే వీళ్ళు ఈ స్టేట్ లాస్ జస్ట్ మనీ ఇన్వాల్వ్‌మెంట్ ఉందని వద్దని మాత్రమే చెప్పినారు కానీ, ఇంక ఈ మిగతా ఇండియా మొత్తం టెరిటరీ స్టేట్ అదే ఈ కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలిపి 28 అవి కలిపి మొత్తం అంత రన్ అయితుంటే చూసుకుంటే ఎవరు ఉండరు. గేమ్ ఆఫ్ స్కిల్ ఉంది కాబట్టి ఇన్ని రోజులు దాన్ని ఎవరు ఏమనలే. సో, ఇప్పటికే అది గేమ్ ఆఫ్ స్కిల్లే. బట్ ఏమంటే మనీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది కాబట్టి అన్నీ బ్యాన్ చేయనీకి వాళ్ళు స్ట్రిక్ట్‌గా యాక్షన్ తీసుకున్నారు కాబట్టి మాత్రమే ఇది దానిలో భాగమైంది కాబట్టి తప్పని పరిస్థితిలో బ్యాన్ చేయాల్సి వచ్చింది. సో, అది సెంట్రల్ గవర్నమెంట్‌కు డెసిషన్‌కు వీళ్ళు కూడా డ్రీమ్ లెవెన్ కంపెనీ కానీ, మై లెవెన్ సర్కిల్ కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి యాక్సెప్టబుల్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మొత్తాన్ని రూపుమాపాలని చూస్తున్నారు కాబట్టి, అంటే మంచి చేయాలని చూస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఏం చేయలేరు ఇంకా. వాళ్ళ డ్రీమ్ లెవెన్ వాళ్ళు కొత్తగా ఏదైనా ఇంకో ప్లాట్‌ఫామ్‌కి పోవడం తప్పనిచ్చి నాకు తెలిసి ఇంకా ఆల్మోస్ట్ ఎండ్. ఒకవేళ ఫ్యూచర్‌లో ఇదే చెప్తానులే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత స్పోర్ట్స్‌కు చాలా డ్యామేజ్ అవుతుంది అనే టైంలో ఫ్యాంటసీకి మాత్రమే అది రెగ్యులేటెడ్‌గా అంటే రిస్ట్రిక్షన్స్ పెట్టి మాత్రమే చేయగలనికి ఆప్షన్ అయితే ఉంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఖచ్చితంగా అది ఎవరైనా చెప్తారు అంటే ఒక రియల్ క్రికెట్ దాన్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు ఎవరైనా గెస్ చేయగలరు. అది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ డ్రీమ్ లెవెన్‌లో అన్నీ బంద్ చేసినా ఫ్రీ కాంటెస్ట్ ఇంతకుముందు ఫిల్అప్ అయ్యే కాంటెస్టు ఇప్పుడు హాఫ్ మెంబర్సే ఫిల్అప్ అవుతారు. ఇంకొకటి మీకు డ్రీమ్ లెవెన్‌లో 9 స్పోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు వాడు 39, 49 అమౌంట్ పెడతాడు కదా! పెట్టి పోయిందే అనుకో, మళ్ళీ ఇంకా పెడతాడు. పెట్టి పోతా ఉన్నా కూడా వానికి ఒక కసి అనేది అంటే ఒక కాంపిటీటివ్ అనేది వస్తది. దాని రావడం వల్ల వాడు వేరే ఇంపాక్ట్ కాకుండా ఆ స్పోర్ట్స్ ఎందుకు నేను లాస్ అవుతానని మెంటల్‌గా ఆలోచించి ఆ గేమ్ మీద నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటాడు. అంటే ఎలా ఆడుతున్నారు? ఆ పిచ్ ఏంది? ఎందుకు వీడు ఈ మ్యాచ్‌లో ఈ ప్లేయర్ ఆడుతున్నాడు. ఈ బౌలర్‌కి ఇలా ఆడుతాడు. స్పిన్‌కి ఎలా నీకు మ్యాచ్‌గా ఆ స్పోర్ట్స్ నాలెడ్జ్ అనేది అంటే ఆ క్రికెట్ నాలెడ్జ్ గానీ, ఫుట్‌బాల్ గానీ, వాలీబాల్ గానీ 9 స్పోర్ట్స్ ఉంటాయి కదా! డ్రీమ్ లెవెన్‌లో. ఆ 9 స్పోర్ట్స్ ఆ గేమ్ ఎలా ఆడుతున్నారు ఇండియాలో అంటే రెగ్యులర్‌గా ఇప్పుడు అవార్డు, ఒలింపిక్స్ దీనిలలో పార్టిసిపేట్స్ కదా! బ్యాడ్మింటన్ ఏదైనా. ఛాంపియన్స్ వరల్డ్ జరుగుతాయి కదా! క్రికెట్ వరల్డ్ కప్ అని. సో, అటువంటి పార్టిసిపేట్ చేసే టీమ్‌ల గేమ్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కనికి ఆ అమౌంట్ పెట్టి విన్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ గేమ్ నాలెడ్జ్ ప్రతి ఒక్కడు ఆ డ్రీమ్ లెవెన్ ఫ్యాంటసీ ఆడేటోడల్లా గెయిన్ చేసుకుంటాడు. అంటే ఆ స్పోర్ట్స్ మీద ఒక నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కడు అబ్జర్వ్ చేస్తాడు. ఎందుకంటే పోతా ఉంటా మనీ పెడతా ఉంటాడు, లాస్ అవుతాడు. పెడతా ఉంటాడు, లాస్ అవుతుంటాడు. సరే వానికున్న నాలెడ్జ్‌తో పెడతా పోతే ఏదో ఒక రోజు వాడు ఖచ్చితంగా తెచ్చుకుంటాడు. లాస్ అవ్వడం అంటే ఇదేమి బెట్టింగ్ టైప్ కాదు కదా! 50%, 60% విన్నింగ్ ఇస్తాను. నువ్వు బెట్టిన అమౌంట్ 49, 39, 69, 99 పెడతావు. మళ్ళీ 50% రిటర్న్ వస్తది. మళ్ళీ అదే పెడతావు. అట్లా నువ్వు నెలకి ఎంత లేపన్నా 1000 కంటే ఎక్కువ పెట్టలేవు. 1000, 2000 ఇంకా ఎక్కువ ఆడాలనుకుంటాడు. ఎంతసేపుని సంవత్సరానికి 12,000 మాత్రమే ప్లే చేస్తాడు. సో, వానికున్న నాలెడ్జ్‌తో ఎక్కువ గెయిన్ చేసుకోవాలనుకుంటాడు. సో, కనీసం నీకు పోతానే ఆ గేమ్ మీద నాలెడ్జ్ వస్తది. నువ్వు ఇంక వేరే బ్యాడ్‌గా వెళ్ళిపోనీకి ఉండదు. ఆ స్పోర్ట్స్ పరంగా నీకు నాలెడ్జ్ ఉంటది. ఇప్పుడు వానికి స్పోర్ట్స్ ఇష్టం కాబట్టి వాడు ఎంతసేపుని టీవీలో లైవ్ వచ్చి చూస్తాడు. చిన్న జాబ్ చేసుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు అందరూ డాక్టర్లు, ఇంజినీర్లు కావాలంటే ఎవరు కాలేరు.
ఎవరికి కొంతమందికి ఎడ్యుకేషన్ బాగా చదువుతారు. కొంతమంది అంటే అయిపోయిన తర్వాత చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ నేను చెప్పేది. అంటే 25 ప్లస్ దాటిన వాళ్ళ గురించి. అంటే వాళ్ళకు ఇంగ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఉంటాది కాబట్టి. ఇప్పటి నుంచి ఆటోళ్ళు ఇంగ మంచిగా చేసినారు కాబట్టి ఇంక ఎవడు ఆడనీకి లేదు. అంటే లైఫ్ మీద కాన్సంట్రేషన్ పెట్టి టైం వేస్ట్ చేయకుండా ఎడ్యుకేషన్ బాగా చదువుతారు. స్పోర్ట్స్ ఉన్న నాలెడ్జ్ కూడా వాళ్ళు పర్సనల్‌గా అంటే పార్టిసిపేట్ చేయడం గానీ టోర్నమెంట్స్‌లో, నేషనల్ లెవెల్‌లో, ఇంటర్నేషనల్ లెవెల్‌లో అది చేసేవాళ్ళు చేస్తారు. అది ఫ్రెండ్స్. మొత్తానికైతే డ్రీమ్ 11 రియాలిటీ అభిమానులకు మాత్రం బ్యాడ్ న్యూసే. ఎందుకంటే రియాలిటీకి స్పోర్ట్స్‌ని లైక్ చేసేవాళ్ళు అంటే రియల్ జెన్యూన్ ఫ్యాన్స్ అంటే క్రికెట్ గానీ, ఫుట్‌బాల్ గానీ ఆ స్పోర్ట్స్ మీద రియల్‌గా అభిమానం అంటే బెట్టింగ్ కాకుండా ఒక స్కిల్‌ఫుల్‌గా ఇన్వెస్ట్ చేసి మనీ ఎర్న్ చేసుకునేటోళ్ళకు ఇదొక బ్యాడ్ న్యూస్. సో, ఎనీవే ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో చూద్దాము. సో, అప్పటి వరకు ఆల్రెడీ ఫ్యాంటసీ ప్లే చేసేవాళ్ళు ఫ్రీ కాంటెస్టే ప్లే చేసుకుంటా కారు, బైకు అవి ఇచ్చే ఆఫర్సు. సో, అది పెట్టుకుంటా ఉండండి. అప్పుడప్పుడు ఫ్రీగా మీ పనులు చేసుకుంటా, మీరు వర్క్ చేసుకుంటా. సో, ఏం చేయలేము ఇంగ మంచి జరిగేటప్పుడు మనం గూడా చెప్పనీకి లేదు. ఏమంటే వాళ్ళు లూప్ హోల్ రిస్ట్రిక్షన్స్ పెట్టి ఇట్లా చేసుంటే బాగుండు. సో, మనకి ఏది చేసినా మనం దానికి యాక్సెప్టబుల్ చేయాల్సిందే. సో, ఈ క్రికెట్ వీడియోస్ ఇవి చేస్తా ఉంటా. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మంచి మంచి వీడియో కంటెంటు అంటే ఇప్పుడు సార్ క్రిక్ చాట్ విత్ వెంకటేష్ సార్ అని ఉన్నాడు. ఆ సార్ వీడియోస్ క్లారిటీగా ఆడియో వినండి. నిజంగా స్పోర్ట్స్ నాలెడ్జ్ రియాలిటీ ఉన్నోళ్ళే సార్‌వి అన్నీ యూట్యూబ్‌లో ఉండేటివన్నీ అప్‌లోడ్‌గా చేస్తా ఉంటాడు. అవి రెగ్యులర్‌గా ఫాలో అవుతా ఉంటారు. మీకు స్పోర్ట్స్ నాలెడ్జ్ అంటే ఇంకా మనకు తెలుగులో వెంకటేష్ సార్ చెప్పేటివి చాలా బాగుంటాయి. సో, దాన్ని చేసుకొని అంటే రియల్ క్రికెట్ అభిమానులకు మాత్రమే. క్రికెట్ గానీ, అంటే అన్నీ చెప్తాడు పరంగా బాగుంటుంది చూడండి.